కళ్ళు అనేవి ఎంత ఇంపార్టెంట్. కంటి చూపు లేకపోతే ఒక మనిషి ఎక్కువ చదువుకునే వాళ్ళకి కూడా కళ్ళజోళ్ళు వస్తాయి. ఎక్కువ చదివితే కళ్ళజోడు వచ్చేస్తుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్. నేను సువర్ణ. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే మన శరీరంలో అన్నిటికంటే ప్రధానమైన పాత్ర పోషించేది కళ్ళు. ఆ కళ్ళకి సంబంధించి ఇవాళ రేపు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి ఎన్నో రకాల ఇబ్బందులు కూడా, అంటే ఆ సమస్యలు రావడానికి కారణం కూడా మనమే, ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి కారణాలు వెతుక్కునేది కూడా మనమే. సో అలాంటి ప్రధానమైన కళ్ళకి సంబంధించి ఈరోజు మనతో కళ్ళకి సంబంధించిన క్లియర్ కట్గా పిక్చర్ ఇవ్వడానికి ఇండియాస్ మోస్ట్ ఐసైట్ హాస్పిటల్లో ఒకటైన సెంటర్ ఫర్ సైట్ హాస్పిటల్ నుంచి క్లినికల్ హెడ్ డాక్టర్ అఖిల్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి కళ్ళకు సంబంధించిన సమస్యలు ఏవేవి ఉంటాయి, వాటికి సంబంధించిన చికిత్సలు ఏ విధంగా ఉంటాయి, చికిత్సలు ఎవరెవరికి అందుబాటులో ఉంటాయి, ఎలా చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి క్లియర్ పిక్చర్ చూసే ప్రయత్నం చేద్దాం. హాయ్ అఖిలేష్ గారు. హలో అండి. హలో సువర్ణ గారు. సో అఖిల్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా కళ్ళు అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. సో ఆ కళ్ళకి సైట్ వచ్చినా లేకపోతే కొంచెం అంటే చూసే విధానంలో అటు ఇటుగా ఏమన్నా ఉన్నా కానీ దానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అది అనుభవించే వారికి తెలుస్తుంది. సో కళ్ళు అనేవి ఎంత ఇంపార్టెంటో దానికి సంబంధించిన చికిత్సలు కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇందాక నేను చెప్పినట్లుగా ఇవాళ రేపు కళ్ళకి సంబంధించి చాలా రకాల సమస్యలు ఫేస్ చేస్తున్నాం. దానికి సంబంధించి కారణాలు కూడా మనమే. సో యాజ్ యూ ఆల్ నో. సో అసలు కళ్ళకి సంబంధించిన ప్రధానమైన సమస్యలు ఏముంటాయి అంటే మనకి తెలుసు, జనరల్గా ఒక సైట్ అనేది ఒకటి ఉంటుంది, దానికి సంబంధించి కళ్ళజోళ్ళు పెట్టుకుంటాము, లేదంటే కాంటాక్ట్ లెన్సెస్ యూజ్ చేస్తూ ఉంటాము. అసలు వాటన్నిటికీ ఉండే కారణాలు, బ్యాక్ ఎండ్లో ఉండే కారణాలు చాలామందికి తెలియదు. అంటే అంటే మిత్స్ చాలా వరకు ఉంటాయి. దగ్గరగా చూడడము, టీవీలు ఎక్కువ చూడడము, స్క్రీన్ ఎక్కువ చూడడము అనేవి కూడా కారణాలు ఉంటాయి. సో వాట్ ఆర్ ద క్లియర్ పిక్చర్స్ ఆఫ్ ద రీజన్స్ బిహైండ్ ఐసైట్ ప్రాబ్లమ్స్? థ్యాంక్ యూ అండి. సో మీరు చెప్పింది కరెక్టే. కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆబ్వియస్లీ మన బాడీలో ఉన్న అన్ని అవయవాలు చాలా ఇంపార్టెంట్, కానీ కంటి చూపు లేకపోతే ఒక మనిషి ఎంత సఫర్ అవుతాడో అది మనందరికీ బాగా తెలుసు. ఈ ప్రపంచాన్ని చూడడం కానీ, తను పని చేయడం కానీ, అందరితో ఉండడం కానీ, ఆ కంటి చూపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు కంటి సమస్యలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి, పెరుగుతున్నాయి కూడా. కొన్ని రకాల సమస్యలకి మనం ట్రీట్మెంట్ ఇచ్చి చాలా ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం. కొత్త సమస్యలు వస్తున్నాయి ఏజ్తో, పొల్యూషన్తో, మిగతా వేరే మన లివింగ్ కండిషన్స్ కానీ, లైఫ్ స్టైల్స్ కానీ, ఈ షుగర్, హైపర్ టెన్షన్ ఇవన్నిటితో కానీ కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. ఇది కాకుండా ఎక్కువ స్క్రీన్స్ యూస్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. అదే పిల్లల దగ్గర నుంచి మొదలవుతున్నాయి ప్రాబ్లమ్స్ ఈ మధ్య. ఇంతకుముందు ఎలా అనుకోలేము, కంటి ప్రాబ్లమ్స్ అంటే వయసు పెద్దగా అయిన తర్వాత మెల్లగా చూపు తగ్గిపోతుంటది అలా అనుకున్నాం, కానీ ఇప్పుడు అలా లేదు. ఎక్కువ చదువుకునే వాళ్ళకి కూడా కళ్ళజోళ్ళు వస్తాయి అనేది ఒక మిత్ కూడా ఉండేది కదండి. కరెక్ట్. అది ఇంతకు ముందు చాలా ఉండేది. ఎక్కువ చదివితే కళ్ళజోడు వచ్చేస్తుంది, ఆర్ నైట్ టైం ఎక్కువ టీవీ చూస్తే కళ్ళజోడు వచ్చేస్తుంది. అంటే ప్రతి మిత్లో కొంచెం రియాలిటీ ఉంటుంది. మిర్చి మసాలా కూడా కొంచెం. ఎగ్జాక్ట్లీ. సో అది డిఫరెన్షియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒకటే నమ్ముకొని వెళ్ళామనుకోండి, లైఫ్ కూడా ముందుకెళ్దు. సపోజ్ మనం అనుకున్నాం ఎక్కువ చదివితే మీకు కళ్ళజోడు వస్తాయి అనుకున్నాం, అలా అయితే చదవరా? అదే ఎగ్జాక్ట్లీ, అది ఇంపార్టెంటే. ఇప్పుడు టీవీలు, ఫోన్లు చూస్తే ప్రాబ్లం వచ్చేస్తుంది ఐసైట్ కానీ మనం పిల్లలకి చెప్తాం. కానీ ఈ మధ్యన ప్రతి స్కూల్లో బుక్స్ తీసేసి డిజిటల్ స్క్రీన్స్ అని పెట్టేశారు. సో వాళ్ళు చదవాలంటే డిజిటల్ స్క్రీన్స్ చూడాలి, ఈవినింగ్ ఇంటికి వెళ్ళి రివైజ్ చేసుకోవాలంటే డిజిటల్ స్క్రీన్స్ చూడాలి. సో ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్? సో నేను ఎలాగ విభజిస్తానంటే, ఫస్ట్ మనం ఏజ్ గ్రూప్గా వెళ్దాం. పిల్లల్లో ఏంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిడిల్ ఏజ్డ్ పీపుల్లో ఎలా ఉంటుంది, కొంచెం ఓల్డ్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా అయితే మన ప్రేక్షకులకి మంచిగా అర్థమవుతుంది. సో పిల్లల్లో వచ్చేసరికి మీరు ఇందాక అన్నట్టు సైట్ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం మయోపియా అంటాం అనమాట. మయోపియా అంటే నియర్ కనిపిస్తుంది, దూరం కనిపించం, మైనస్ పవర్ అంటాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనుభవించే ప్రాబ్లం ఇది పిల్లల్లో. ఓకే. దీనిలో మనం అనుకున్నట్టు స్క్రీన్ టైమ్ ఇవన్నీ ఇంపార్టెంట్. దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఎందుకంటే
సో స్క్రీన్ ఒక్కటే కాకుండా ఎనీ నియర్ వర్క్ అంటే దగ్గర 30-40 సెంటీమీటర్స్ దూరంలో ఉన్న వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటే రోజంతా అది కంటికి ఒక స్టిమ్యులస్ అన్నమాట పెద్దకవ్వడానికి, అవసరం కంటే ఎక్కువ ఇలాంగేట్ అవ్వడానికి. ఎంత కన్ను సైజు పెరుగుతూ ఉంటే అవసరం కంటే ఎక్కువ అంత మైనస్ పవర్ పెరుగుతూ ఉంటుంది. దీన్నే మయోపియా అంటారు. కంటిని ఎక్కువగా ఉపయోగించడం అంటారు. ఎక్కువ ఉపయోగించి ఎక్కువగా దగ్గర పనులు చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు అందరు పిల్లలు ఇంతకుముందు అంటే ఊరుల్లో ఉన్నప్పుడు అని బయట ఎక్కువ ఆడేవారు, అవుట్డోర్ స్పోర్ట్స్ ఉండేవి, అవన్నీ ఉండేది. ఈ మధ్యన అందరూ ఏంటి ఇంట్లో ఉన్నారు, మోస్ట్ ఆఫ్ ద టైం ఫోన్లు టీవీలు చూస్తున్నారు. ఇక్కడ ఇలా కంటిన్యూస్గా ఫోన్లు టీవీలు ఇవన్నీ చూసుకుంటూ గ్యాప్స్ లేకుండా చేస్తే కన్ను అనేది పెరిగి సైజ్ పెరిగి మయోపియా ప్రాబ్లం వస్తుంది, గ్లాసెస్ పవర్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో సైజ్ పెరగడం అంటే ఇన్ వాట్ సెన్స్ సార్? అంటే ద సైజ్ ఆఫ్ ద ఐ విల్ బి రిమైన్ సేమ్? నో, మీకు మనకు కనిపించే ఐ సైజు ఫ్రంట్ నుంచి ఒకటి, కానీ ఐకి మనకు కనబడేది చాలా ఉంటుంది. సో లోపలికి లాంగ్ అవుద్ది అనమాట. ద లెంత్ ఆఫ్ ది ఐ బాల్ ఇంక్రీజెస్. ఓకే. సో ఇతర శరీర భాగాల్లాగానే కంట్లో కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయా? ఇతర కంట్లో కూడా ఉంటాయి ఇలాంటి. అది బయట నుంచి ఎవరికి కనిపించదు, కానీ లోపల నుంచి జరిగేది జరుగుతుంది. ఎందుకంటే అలా దగ్గర ఎక్కువ చూస్తుంటే కంటి మీద స్ట్రెయిన్ పడి అది పెరుగుతుంది అనమాట. ఓకే. సో మైనస్ పవర్ పెరుగుతుంది. అలా అని స్క్రీన్స్ చూడొద్దని కాదు, చూడొచ్చు, అన్ని ఒక మోడరేషన్ లో చేయాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కంటి సైజ్ పెరుగుతున్న కొద్దీ దానికి సంబంధించిన ఐసైట్ పొర పల్చబడుతూ ఉంటుంది, సో సైట్ పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉంటుంది దానికి. అది కాకుండా వేరే నరంలో కూడా వీక్నెస్ అలాంటివి వస్తాయి, కానీ అది రేర్. సైట్ పెరగడం చాలా కామన్. మీరు ఎంతో మంది పిల్లల్ని చూడండి, ఇప్పుడు అందరు అద్దాలు పెట్టుకునే ఉంటారు. ఎందుకు? ఇంతకు ముందు ఎందుకు లేదంటే ఇది ఒక కారణం. మన లైఫ్ స్టైల్ అలా అయిపోయింది ఈ మధ్యన. ఎందుకంటే డిమాండ్స్ కూడా అలా అయినాయి మన దగ్గర. ఇప్పుడు ప్రతి పిల్లడు పోటీలో ఉంటారు, క్లాస్లో ఫస్ట్ రావాలి, స్కూల్లో ఫస్ట్ రావాలి, ఎక్కువ చదవాలి, ఎక్కువ చేయాలి. కానీ దానిలో ఈ ఎక్స్ట్రా సైడ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. అని మీరు చెప్పినట్లుగా డిజిటలైజ్డ్ అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం, కంప్లీట్లీ డిజిటలైజ్ అయిపోయింది. కానీ ఆపకూడదు. అలానే కంప్లీట్ స్క్రీన్ ఆపేయడం కూడా సొల్యూషన్ కాదు. చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి దీనికి. వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఏంటంటే కంటిన్యూస్గా ఒక 1/2 hour 45 minutes కంటే ఎక్కువ దగ్గర పని చేయకూడదు కంటిన్యూస్గా. ఒక్కసారి ఆ కంటిన్యూస్గా అంత చేశారంటే ఇమీడియట్గా 5 minute గ్యాప్ ఇచ్చేయాలి ఆ పిల్లలు. ఆ 5 minutesలో మళ్ళీ ఫోన్ వదిలేసి బుక్ చూడడం, ఇది వదిలేసి దగ్గర పని ఇంకోటి చేయడం అలా చేయాలి. కంప్లీట్గా కంటికి రెస్ట్ ఇచ్చేసేయాలి. రెస్ట్ అంటే దూరం ఏమైనా చూడాలి. సో మీరు చెప్పిన రేడియస్లో చూడకూడదు. ఓకే. దూరం ఎక్కడైనా చూడాలి, లేదంటే కన్ను మూసుకోవడం అయినా పర్లేదు, ఇలాంటివి చేయాలి. మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, మళ్ళీ చేయాలి. దానివల్ల ఏమవుద్దంటే ఆ ఎలాంగేషన్ అయ్యే దానికి వచ్చే స్టిమ్యులస్ అనేది ఆగుతుంది, కంటి మీద స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. సో ఆ రిలాక్సేషన్ పీరియడ్ ఆ 5 minutes అన్నమాట. ఇది కాకుండా ఎవ్రీ డే ఒక గంట సేపు ఇలా గోడల మధ్యలో కాకుండా ఓపెన్ ఎయిర్ లో, ఈ పార్క్ లో కానీ ఏ టెర్రస్ లో కానీ ఆడుకోవడం కానీ ఏదైనా సన్లైట్, డే లైట్ ఉంటే అది కూడా ఇవన్నీ ప్రూవెన్ అండి. దట్ మయోపియా అనేది పెరగనివ్వకుండా ఆపడానికి దీస్ ఆర్ ద కాజెస్, ఆప్షన్స్. ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇక్కడ మనం ఇంకా మనం ట్రీట్మెంట్కి రాలేదు, మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లో ఉన్నాం. ఈ పిల్లలు ఇలాంటివి కానీ చేయగలిగితే మైనస్ పవర్ ఉన్న వాళ్ళు పెరగడం అనేది తగ్గుతుంది. లేదంటే ఈ మధ్యన ఆల్మోస్ట్ -20, -25 వరకు కూడా వెళ్ళిపోతుంది పవర్. ఇంతలా ఇట్ విల్ ప్రివెంట్. yes, this will prevent myopia progression. ఫాస్ట్గా పెరగకుండా. ఇది కాకుండా మన సిటీస్లో వీటన్నిటిలో పిల్లలకి కూడా ఇంకో కామన్ ప్రాబ్లం ఈ మధ్యన ఉంది, ఏమంటే అలర్జీ. సో డస్ట్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర, ఆబ్వియస్లీ పొల్యూషన్ ఉంది, అంతా ఉంది. ఇంతకుముందు అలర్జీస్ ఇంత ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే కంటి అలర్జీ అనేది ఒక చాలా కామన్ థింగ్ అయిపోయింది పిల్లల్లో. అలర్జీ అంటే ఏంటంటే ఇప్పుడు మన కంట్లో డస్ట్ పడింది, మనకి ఏంటి కొంచెం ఇరిటేషన్ అలా అనిపిస్తుంది, దురద అలా అనిపిస్తుంది, మళ్ళీ ఇలా గోకేసుకుంటాం, అక్కడ సెట్ అయిపోతే, లేకపోతే ఫేస్ వాష్ చేసుకుంటాం, అయిపోతుంది. కానీ ఈ పిల్లల్లో ఎవరికైతే అలర్జీ ప్రాబ్లం ఉంటుందో కన్ను అవసరం కంటే ఎక్కువగా రియాక్ట్ అవుద్ది డస్ట్ కానీ ఏమన్నా పడితే. సో వాళ్ళకి కన్ను ఎర్రబడిపోయి ఇచ్చింగ్ లాగా వచ్చి దురద వచ్చేసి తెల్లగా డిశ్చార్జ్ లాగా రావడం, ఇవన్నీ నడుస్తాయి. చాలా కామన్ అయింది పిల్లల్లో ఇది కూడా. చాలా మందికి పేరెంట్స్కి అమ్మ నాన్నకి తెలియదు. లోకల్గా ఎక్కడైనా చిన్న డాక్టర్ దగ్గరికి ఏదైనా ఫార్మసీ దగ్గరికి వెళ్తే ఇన్ఫెక్షన్ వచ్చింది డ్రాప్స్ ఇస్తామంటారు, తగ్గదు, ఆర్ తగ్గుతుంది ఆపే కానీ మళ్ళీ వచ్చేస్తుంది.
ఎందుకు ఏంటి అని వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు కాజ్ ఆ, అనేది తెలియదు. తెలియదు. మా పిల్లడికి ఎందుకు ఇలా వస్తుంది, వేరే వేరే వాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటారన్నమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అందరికి అర్థమవుతుంది. సో ఎలర్జీ అనేది వ్యాధి కాదు, అది హైపర్ సెన్సిటివిటీ. అంటే బాడీ అవసరం కంటే ఎక్కువ రియాక్ట్ అవుతుంది. డస్ట్ పడింది రియాక్ట్ ఒక స్థితి అంతే. డస్ట్ పడలేదు అనుకోండి కన్ను రియాక్ట్ అవ్వదు. కానీ డస్ట్ పడకుండా ప్రివెంట్ చేయలేం కదా. ఇప్పుడు మన ఈ కూర్చున్న రూమ్ లో ఉంటది డస్ట్, కొంచెం రోడ్ మీదకి వెళ్తే అండ్ ఉంటుంది. పిల్లలు ఖచ్చితంగా స్కూల్ కి ఇంటికి ట్యూషన్లకి ట్రావెల్ చేస్తూనే ఉండాలి. గ్రౌండ్ లో ఆడతారు, గేమ్స్ కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళకి అవగాహన ఇంపార్టెంట్, అమ్మా నాన్నకి చెప్పడం. ఈ ఎలర్జీ ప్రాబ్లం అనేది ఉంటుంది, చిన్నప్పుడంతా ఉంటుంది. కొంచెం పెద్దగా 19-20 సంవత్సరాలు వచ్చేసరికి ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోద్ది అనమాట. కానీ ఈ డ్యూరేషన్లో పిల్లలకి ఏమవుద్దంటే అది చాలా దురద బాగా పెడుతుంది అనమాట. వాళ్ళు ఇలా ఇలా గోకేసుకుంటూ ఉంటారు కన్ను. అది అవ్వకూడదు. సో అలర్జీని కంట్రోల్లో పెట్టాలి. కొన్ని డ్రాప్స్ ఇచ్చి లో డోస్లో ఇచ్చి కంట్రోల్లో పెడితే సరిపోద్ది. కానీ చాలా మంది ఏం చేస్తారు, నా పేషెంట్స్ నేను చాలా మందిని చూశాను, వస్తారు చూపించుకుంటారు, ఇదంతా చెప్తాము, ఒక 10 రోజులు 20 రోజులు వాడతారు డ్రాప్స్, అమ్మ తగ్గిపోయిందిలే అని ఆపేస్తారు. ఓకే, దీనికి కూడా సర్టెన్ టైమ్ ఆఫ్ పీరియడ్ వరకు మీరు కంటిన్యూ చేస్తే అలర్జీ అనేది కంట్రోల్లో ఉంటుంది. కరెక్ట్. సో ఇక్కడ ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఇంపార్టెంట్. ఓకే, కొన్ని రోజులు ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఒక వారం రోజులు ఇచ్చాము, ఇన్ఫెక్షన్ తగ్గిపోతే అయిపోయింది. కానీ ఇది జనరల్ గా కామన్ గా ప్రతి ఒక్కళ్ళలో ఉండే హ్యాబిట్ ఇది. అంటే డాక్టర్స్ ఒక టైం పీరియడ్ ఇస్తారు, ఇక్కడ వరకు ఫాలో అవ్వాలి అని చెప్తారు, బట్ అల్టిమేట్లీ మనకి ఎక్కడ ఉపశమనం కలిగిందో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. డిస్కౌంట్ పాలసీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ మనకి అంటే రూట్ కాజ్ అనేది పోకుండా అక్కడ స్టక్ అయిపోవడానికి రీజన్స్ ఇలా అనమాట. ఎగ్జాక్ట్లీ. సో అలానే మనం ఆ పేషెంట్స్ కానీ ఆ అమ్మా నాన్న బ్లేమ్ చేయాల్సింది లేదు, మనం కూడా వాళ్ళకి అవగాహన ఇవ్వగలగాలి. కానీ ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది, మీరు మందులు వాడితే మళ్ళీ వచ్చేస్తుంది. మీరు వాడుతూ ఉన్నారంటే మీ పిల్లడు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. కానీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, చిన్న పిల్లడు వీడికి ఇన్ని రోజులు మందులు వాడడం ఏంటి, కానీ తప్పదు. కొన్ని విషయాల్లో వాడడమే ఇంపార్టెంట్. లేదంటే తర్వాత యాక్చువల్లీ ఎలర్జీ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ దీనికి లింక్డ్ ఇంకో ప్రాబ్లం ఉంది. కెరటోకోనస్ అనేది ఒక నల్లగుడ్డు ప్రాబ్లం ఉంటుంది. నల్లగుడ్డు కార్నియా అంట. ఈ బ్లాక్ పార్ట్ అయితే కనిపిస్తుందో, కార్నియా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 2/3 ఆఫ్ ద ఐ పవర్ అనేది కార్నియా నుంచి వస్తుంది. దానికి కెరటోకోనస్ అనే ఒక డిసీజ్ ఉంది, ఈ ఎలర్జీతో లింక్డ్. అది దానిలో ఏమవుద్దంటే నల్లగుడ్డు షేప్ అనేది మారిపోద్ది. బికాజ్ నల్లగుడ్డు అనేది ఒక చాలా స్ట్రాంగ్ స్ట్రక్చర్, కానీ బాగా దీన్ని రబ్ చేసి ఉంటే దానికి బలహీనత వచ్చేస్తుంది. అంటే హార్ట్ ఆఫ్ ది ఐ అనుకోవచ్చా? సార్ట్ ఆఫ్, ఎస్, అనుకోవచ్చు. ఇప్పుడు ఈ బిల్డింగ్ నుంచొని ఉంది, మనం ఉన్నాం ఈ బిల్డింగ్ లో, దీనికి పిల్లర్స్ ఉన్నాయి, దానివల్ల నుంచొని ఉంది. పిల్లర్స్ కానీ కొంచెం వీక్ అయిపోయినాయి అనుకోండి, ఏమవుద్ది, పడిపోద్ది. ఏదో నల్లగుడ్డు కూడా అలా. నల్లగుడ్లో కొన్ని స్ట్రక్చరల్ పిల్లర్స్ ఉంటాయి, అవి ఈ రబ్బింగ్ ఇవన్నిటి వల్ల వీక్ అవుతే నల్లగుడ్డు షేప్ అనేది మెయింటైన్ చేసుకోలేకపోతుంది, వంకర తిరిగిపోద్ది, బల్జ్ అయిపోద్ది. అది చాలా పెద్ద ప్రాబ్లం కెరటోకోనస్ అనేది. సో ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఎక్కువ రబ్ చేస్తారు కాబట్టి వాళ్ళలో కెరటోకోనస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే ఓన్లీ దాని వల్ల రాదు, అది వన్ ఆఫ్ ద రీజన్. జెనెటిక్ వీక్నెస్ కూడా ఉంది దానిలో. దాని వల్ల చూపు అనేది తగ్గుతుంది. దానికి ట్రీట్మెంట్లు అన్ని వెళ్ళాలంటే అది మళ్ళీ చాలా కాంప్లికేట్ అయిపోతుంది. ఉన్నాయి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లేదని కాదు, కానీ ఆ స్టేజ్ వరకు తెచ్చుకోకూడదు. పిల్లలు ఎక్కువ రబ్ చేస్తుంటే కన్నుని ఆపేయాలి. కానీ దురద వస్తే ఎవరైనా రబ్ చేస్తారు. సో ఆ దురద రావడం సెన్సేషన్ ని తగ్గించాలి, దానికి డ్రాప్స్ వాడాలి. అన్ని లింక్డ్ అనమాట, విషియస్ సైకిల్ అంటాం కదా, ఒకటి నుంచి ఒకటి లింక్డ్ ఉంటుంది అనమాట. ఇది అర్థం చేపించాలి సార్. మిగతా అంటే వేరే వేరే ప్రాబ్లమ్స్కి అయితే మీకు ఈ సర్జరీ చేయాలంటే మీకు మీ బాడీలో ఈ కండిషన్ ప్రాపర్గా ఉండాలి, అట్లా లింక్డ్ ఉంటాయి. సో కమింగ్ టు ఐ కూడా అట్లానే ఉంటుందా? వేరే హెల్త్ కండిషన్స్ కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుందా? ఉంటుంది. లేజర్స్ కి అంత ఎక్కువ ఉండవు లేజర్ లెవెల్లో, బికాస్ అది యంగ్ ఏజ్ గ్రూప్ కదా, మోస్ట్లీ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ మేజర్గా ఉండవు. కానీ వీళ్ళల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒకటి ఉంటుంది. దీనిలో ఆటోఇమ్యూన్ అనమాట. ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ బాడీలో ఏంటంటే బాడీలో సెల్సే వాటిని డిస్ట్రాయ్ చేసుకుంటాయి. అలాంటి వాటిలో చేయకూడదు. ఓకే, డ్రై అయ్యి చాలా సివియర్ డ్రై అయ్యి ఉందంటే వాళ్ళకి, యూజువలీ ఆ ఏజ్ గ్రూప్ లో ఉండదు కానీ కొంతమందిలో ఉంటుంది, చేయకూడదు. ఇంకొన్ని హెల్త్ కంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దేనిలో అయితే కంట్లో ఓన్లీ సైట్ కాదు, వేరే కూడా ఏదో ఇష్యూ ఉంది,
ఏ గ్లాకోమా అనో, ఏ క్యాట్రాక్ట్ అనో, ఏ రెటినాలో ప్రాబ్లం అనో రేర్గా పిల్లల్లో కూడా ఉంటాయి ఇవి, వాళ్ళు కూడా చేయకూడదు. సరే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాము టైప్ ఆఫ్ సైట్స్లో ఇది మీరు అన్న లాంగ్ డిస్టెన్స్ కనపడకపోవడం అనేది ప్రాబ్లం, కొంతమందికి దగ్గర కనిపించదు. ఎస్, సో దానికి కూడా సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండ్ సేమ్ టైప్ ఆఫ్ డిఫరెంట్. ఇప్పుడు అదే వస్తున్నాను. సో 40 సంవత్సరాల తర్వాత బాడీకి దగ్గర చూసే స్ట్రెంగ్త్ పోతుంది. దాన్ని ప్రెస్బయోపియా అంటాం. ఓకే, ప్రతి మనిషికి జరుగుతుందా? ప్రతి మనిషికి జరుగుతుంది. సో దిస్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్. దిస్ ఈస్ న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్. ఓకే, నాకెందుకు వచ్చింది అంటారు. వస్తుంది, మీరు బతికున్నారంటే వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ప్రతి ఒక్కరు రావాలి. ఏ టైంకి వస్తుంది? మేబీ 40కి రావచ్చు, 42కి రావచ్చు, ఆర్ 38కి రావచ్చు, డిపెండ్స్ అపాన్ దేర్ హెల్త్ కండిషన్స్, డిపెండ్స్ అపాన్ మల్టిపుల్ ఫ్యాక్టర్, జెనెటిక్స్ ఆల్సో. కరెక్ట్, వస్తుంది. వాటికి సొల్యూషన్స్ ఉన్నాయి. సింపుల్ ఏంటంటే దగ్గర పనులు చేసేటప్పుడు గ్లాసెస్ పెట్టుకోవడం. వాటికి లేజర్స్ ఉన్నాయా? ఉన్నాయి, అది తీయడానికి. కానీ ఆ టైప్లో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే లేజర్ అనేది చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేయాల్సి వస్తుంది అలాంటి వాళ్ళలో. బికాస్ ఈ దగ్గర చూపు సైట్ అని చెప్పాను కదా, అది ఆగదండి, అది పెరుగుతుంది. 40కి ఏదైతే వస్తుందో 45కి ఇంకొంచెం పెరుగుతుంది, 50కి ఇంకొంచెం పెరుగుతుంది, 55కి ఇంకొంచెం పెరుగుతుంది. సో అది పెరిగే ప్రాబ్లం. ఎందుకంటే బాడీ కూడా అలాగే వీక్ అవుతుంది. పెరిగే రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అనేది తక్కువ ఎక్కువ అనేది కూడా మారుతుందా మనిషి కండిషన్ బట్టి? మారుతుంది, వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి కూడా మారుతుంది. ఓకే, కొంతమందికి తొందరగా పెరగచ్చు, కొంతమందికి లేట్ గా పెరగచ్చు, కొంచెం లేట్ గా పెరగచ్చు, అది కూడా ఉంటుంది. అండ్ అది కూడా వాళ్ళు భయపడకూడదు, అది కూడా న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్. ఎలాగైతే మన హెయిర్ తెల్లబడుతుంది ఏజ్ తో, అది కూడా న్యాచురల్ ప్రాసెస్ కదా. ఇది కూడా న్యాచురల్ ప్రాసెస్, ఇది డిసీజ్ కాదు, న్యాచురల్. ఇది అవ్వాల్సిందే. సో అలా అవుకుంటూ పోతే దానికి కూడా నేను చెప్పాను, స్పెట్స్ పెట్టుకోవచ్చు, కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకోవచ్చు, లేదంటే దానికి సర్జరీస్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అది కూడా తీసేయడానికి. సో అది కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ ప్రాబ్లం ఆ ఏజ్ గ్రూప్లో ఉండేది, ఎక్కువ వర్క్ చేస్తుంటారు వీళ్ళు. ఈ పీరియడ్ ఆఫ్ టైం 30 to 40 years లో దే విల్ బి వర్కింగ్ అ లాట్ ఆన్ స్క్రీన్స్. ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు ఈ మధ్యన, వర్క్ ప్రెషర్స్ కూడా అలాగే అయిపోయినాయి ఈ మధ్యన. సో వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక టైప్ ఆఫ్ డ్రై ఐ వస్తుంది. రియల్ డ్రై ఐ కాదండి, అది ఇండ్యూస్డ్. అంటే మన హ్యాబిట్స్ వల్ల వచ్చేది. హ్యాబిట్ అంటే ఇప్పుడు పొద్దు నుంచి రాత్రి వరకు స్క్రీన్ మీద ఉంటారు, ఏసీ రూమ్లో కూర్చొని ఉంటారు. కంటికి రెస్ట్ అనేది ఇంపార్టెంట్, అండ్ కంటి మీద వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. అంటే మనకు కనిపించదు కానీ ఒక థిన్ లేయర్ ఆఫ్ టియర్ ఫిల్మ్ అంటాం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఐ హెల్త్. సో వీళ్ళల్లో ఈ ఆర్టిఫిషియల్ డ్రై ఐ అనేది సెట్ ఇన్ అవుతుంది. డ్రై ఐ అంటే ఏంటి? కన్ను డ్రై కనిపిస్తుంది, ఏదో ఉన్నట్టు, కంకర్లాలు ఏదో ఉన్నట్టు, ఇరిటేషన్గా, బరువుగా అలా అనిపించడం అనమాట. ఏమవుద్దంటే ఇలా స్క్రీన్స్ అవన్నీ ఎక్కువ చూస్తుంటే ఎక్కువ బ్లింక్ చేయరు ఫస్ట్. మీరు కూడా గమనించండి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత. మీరు ఎప్పుడైనా ల్యాప్టాప్ ఫోన్ చూస్తారనుకోండి, రెప్పలు కొట్టడం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. బికాస్ మనం స్టేర్ చేస్తుంటాం ఆ స్క్రీన్ మీద. అప్పుడు ఏమవుద్ది, ఈ స్ప్రెడ్ ఆఫ్ టియర్ ఫిలిం అనేది సరిగ్గా జరగదు. రెండు, స్క్రీన్ వైపు అలా చూస్తుంటే ఆ బ్రైట్నెస్కి ఆ దీనికి కూడా ఐ స్ట్రెయిన్లోకి వెళ్ళిపోద్ది. బికాస్ స్క్రీన్ కదా ఎంతైనా, ఆ లైట్ రేస్ రావడం వల్ల కూడా అదొకటి వెళ్ళిపోద్ది. దానివల్ల స్ట్రెయిన్ వల్ల కూడా డ్రై అయిపోద్ది కన్ను. థర్డ్, ఏసీ రూమ్స్ అలా ఉంటే ఏసీ ఏం చేస్తుంది, హ్యూమిడిటీ అంతా తీసేస్తుంది రూమ్ నుంచి, రూమ్ని డ్రై చేసేస్తుంది, చల్లగా చేస్తుంది కానీ డ్రై చేస్తుంది ఫాస్ట్గా. కంటి మీద ఉన్న లిట్ వాటర్ కూడా ఇవాపరేట్, ఆవిరైపోద్ది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఒకరోజు ఉంటే ఓకే, 2 days ఉంటే ఓకే, కానీ ఇలా 10, 20, 15 years నుంచి అలాగే ఆ స్క్రీన్స్ అలవాటు అయిపోయి అలాగే అలవాటు అయిపోతే అదొక పర్మనెంట్ చేంజెస్ లాగా మెల్లగా మారిపోతుంది కంటి. సో అంటే చాలా మంది అంటూ ఉంటారు సార్, నాకే మా మదర్కి కానీ మా ఫాదర్ కానీ రాలేదు కానీ నాకు వచ్చాయి అంటారు. సో ఇట్స్ అ మిత్ అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండి కూడా, అంటే దే ఆర్ నాట్ సో మచ్ ఎక్స్పోజ్ టు ద వరల్డ్ కాబట్టి వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయలేదేమో, కానీ వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండే ఉంటుంది, అంతే అంటారా? మీరు చెప్పింది చాలా రియల్ అండి. నాకే చాలా మంది పేషెంట్స్ చెప్పారు. మీరు అంటున్నారు అందరికి వస్తుందని, నా పేరెంట్సే రాలేదు నాకు వచ్చింది అంటారు ఏంటి. సో ఇక్కడ 2 things ఉంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళకి యాక్సెస్ లేదు ఆ హెల్త్ కేర్కి. పాతకాలంలో ఒకటి, ఊరుల్లో ఉంటే దే ఆర్ నాట్ అవేర్, దే డోంట్ గో ఫర్ ఇట్. సెకండ్, ప్రతి వాళ్ళకి ఐస్
కరెక్ట్ చూడడం అనేది ఇంపార్టెన్స్ విల్ డిపెండ్ అపాన్ వాట్ దేర్ యాక్టివిటీస్ ఆర్, ఎగ్జాక్ట్లీ. రైట్? మీరు ఒక డాక్టర్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఎంత అక్యురేట్ ఉండాలి సైట్ వర్సెస్ సమ్మన్ హూ ఇస్ మేబీ డూయింగ్ అగ్రికల్చర్, పొలాల్లో పనిచేస్తారు. నథింగ్ రాంగ్, అంటే నథింగ్ ట్రైంగ్ టు టెల్ దట్ వాళ్ళకి ఇంకా చెప్పాలంటే వాళ్ళకే హ్యాపీగా తక్కువ అంటే ఎక్కువ శాతం రాకుండా ఉండొచ్చు, బికాస్ దే విల్ ఎక్స్పోజ్ టు సన్లైట్ మోర్ దాన్ పీపుల్ హు ఆర్ లివ్స్ ఇన్ సిటీస్ అండ్ ఆల్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అంత డిఫరెన్స్ తెలీదు. సైట్ కొంచెం తగ్గినా వాళ్ళకి అంత రియలైజ్ అవ్వలేకపోతారు, ఎందుకంటే వాళ్ళు గ్రాస్ వర్క్స్ చేస్తారు. గ్రాస్ అంటే పెద్ద పెద్ద వాటితో. ఇప్పుడు మనం డాక్టర్స్ అనుకోండి సర్జరీ చేస్తున్నారు, చాలా మైన్యూట్ థింగ్స్ తో చేస్తారు, వాళ్ళకి తెలిసిపోద్ది. ఇప్పుడు నాకు అనుకోండి ఒక కొంచెం సైట్ మారినా నాకు తెలిసిపోద్ది, బికాస్ ఆ క్లారిటీ మిస్ అవుద్ది. అండ్ మన హ్యాబిట్స్ కానీ ఈ డయాబెటీస్, ఈ బీపీ, ఈ కొలెస్ట్రాల్ ఇలాంటి వాళ్ళు కూడా ఇంతకుముందు క్యాటరాక్ట్స్ లేట్ వచ్చేవి, 70 అలా వచ్చేవి ఏజ్ గ్రూప్లో. ఇప్పుడు ఇంకా ముందు ముందు వస్తుంది, మెల్లమెల్లగా అదే గమనిస్తున్నాం. జనరేషన్స్ కూడా స్టార్ట్ అవుతుంది, వచ్చేస్తుంది. అది కాకుండా కొంచెం స్టెరాయిడ్ టాబ్లెట్స్ అలాంటివి కోవిడ్ అప్పుడు గుర్తుందో లేదో మీకు, చాలా మంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యి స్టెరాయిడ్ మెడిసిన్స్ ఇవ్వాల్సి వచ్చింది. సో వాళ్ళకు కూడా దాని సైడ్ ఎఫెక్ట్ గా క్యాటరాక్ట్ వచ్చేది, ఒక రకం క్యాటరాక్ట్ వస్తుంది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల క్యాటరాక్ట్ అనేది ముందు వస్తుంది. కానీ ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ ఫైన్. క్యాటరాక్ట్ అంటే ఏం కాదండి, మన కంట్లో ఒక న్యాచురల్ లెన్స్ ఉంటుంది, నేను ఇందాక మీకు చెప్పాను, అందరికీ ఉంటుంది అది. న్యాచురల్ గా లెన్స్ అంటే ఒక స్ట్రక్చర్, దేని నుంచే లైట్ పాస్ అవుద్ది అండ్ కంటి చూపిస్తుంది అనమాట. నేను చెప్పాను కదా 2/3 కార్నియా నల్లగుడి నుంచి వస్తుంది, రిమైనింగ్ 1/3 దీని నుంచి వస్తుంది. ఈ న్యాచురల్ లెన్స్ అనేది అలా క్లియర్ ఉంటుంది యంగ్ ఏజ్ లో, అంటే లైట్ ఎంత వస్తే అంతని పాస్ చేయనిస్తుంది. తర్వాత అది మెల్లగా క్లౌడీ అయిపోద్ది, దాన్నే క్యాటరాక్ట్ అంటారు. క్యాటరాక్ట్ ఏం కొత్తగా రాలేదు, న్యాచురల్ లెన్సే పాడైపోయింది, మెల్లగా క్లౌడీ అయిపోతుంది. అండ్ దట్ విల్ హ్యాపెన్ టు ఎవ్రీవన్ ఎట్ సమ్ పాయింట్ ఆర్ నాట్, ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ వన్స్. దానికి క్యాటరాక్ట్ సర్జరీ ఉంటుంది. ఆ న్యాచురల్ లెన్స్ అయితే పాడైపోయిందో దాన్ని క్లియర్ చేసేసి అదే ప్లేస్లో ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ అనేది పెట్టేయాలన్నమాట. దట్స్ ఇట్, ప్రాబ్లమ్ సాల్వ్డ్. మళ్ళీ రాదు క్యాటరాక్ట్, ఈ లెన్స్ అయితే ఉందో లైఫ్ లాంగ్ ఉంటుంది అండ్ విజన్ అనేది ఉంటుంది అనమాట. సో భయపడేది ఏం లేదు సార్. ఇక్కడ డిఫరెన్స్ మనం పిల్లల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ సర్జరీ చేసి సైట్ అనేది తీసేస్తాం అంటున్నారు. సో అక్కడ కూడా ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతారా, ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ కండిషన్స్ లోనే పెడతారా? అక్కడ ఐసీఎల్ అని చెప్పాను కదా మీకు, ఐసీఎల్ అనే లెన్స్ పెట్టొచ్చు హై పవర్ ఉన్న వాళ్ళకి, ఎవరైతే లేజర్ సర్జరీ సూటబుల్ కాదు. నామినల్ గా ఉన్న వాళ్ళకి అవసరం ఉండదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమ్స్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ విచ్ ఇస్ నాట్ లైక్ అంటే ఏమంటారు మిడిల్ క్లాస్ అనుకోండి, లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ అనుకోండి. సో ఆబ్వియస్లీ అలానే ఆలోచిస్తారు, ఖర్చు పెట్టించడానికి చూస్తున్నారు అనుకుంటారు, కానీ హౌ ఫార్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు దెమ్ అనేది ఆలోచించరు. అండ్ కమింగ్ టు యువర్ సెంటర్ ఫర్ సైట్, సో డాక్టర్స్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తారో మీరు ఈ ఎపిసోడ్ మొత్తం అదే చెప్పారు. అంటే మీరు జనరలైజ్ చేసి చెప్పినప్పటికీ డాక్టర్ రోల్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేది అర్థమైపోతుంది. సో సెంటర్ ఫర్ సైట్లో డాక్టర్స్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, హౌ ఫార్ లైక్ పేషెంట్కి ఏదేది అవసరమో ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. సో ఆ కమ్యూనికేషన్ అనేది, ఆ ర్యాపో అనేది ఎంతవరకు ఉంటుంది, అండ్ వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్? ఎస్, సో వెరీ ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్. మా ఆర్గనైజేషన్కి వచ్చేసరికి నేను క్లియర్గా చెప్పగలను. సో బికాస్ ఐ హ్యావ్ బీన్ హియర్, ఐఎమ్ ద హెడ్ ఆఫ్ దిస్, ఐ హ్యావ్ మెనీ డాక్టర్స్ అండర్ మీ అక్రాస్ హైదరాబాద్. మా దగ్గర హైదరాబాద్లో 6 బ్రాంచెస్ ఉన్నాయి. సో ద నంబర్ 1 రూల్ ఇన్ సెంటర్ ఫర్ సైట్ ఈస్ నో అన్ఎథికల్ ప్రాక్టీస్. నంబర్ 1 రూల్, ఏదైతే పేషెంట్కి అవసరమో అదే చేయాలి, ఏదైతే క్లినికలీ రెలవెంట్ అండ్ క్లినికలీ మెడికలీ ఇంపార్టెంటో అదే చేయాలి. సో దట్ ఈస్ వై నేను డాక్టర్స్ హైర్ చేసినప్పుడు కూడా చాలా కేర్ఫుల్ ఉంటాం, దర్ క్వాలిఫికేషన్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ. బికాస్ ఫైనలీ ఒక్క పేషెంట్ కూడా వచ్చి మా దగ్గరికి అనకూడదు దట్ ఏదో రాంగ్ జరిగింది, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని. సో అవర్ ఎయిమ్ ఇస్ దట్ ఓన్లీ, వెరీ ఎఫెక్టివ్, వెరీ ఎఫిషియంట్ ఐ కేర్ సర్వీస్ ప్రొవైడ్ చేసి జనాలందరినీ ఒక మంచి ఆల్ దేర్ ఐ ప్రాబ్లమ్స్ని తొలగించాలి వితౌట్ డూయింగ్ ఎనీ కమర్షియల్ స్టఫ్. సో దట్ ఈస్ ద కీ మెసేజ్ దట్ ఐ టెల్ ఆల్ మై డాక్టర్స్, ఐ ఫాలో ఇట్. ఈవెన్ నా పేషెంట్స్లో వచ్చేసరికి ఎకనామిక్ స్టేటస్ బేసిస్లో ఎప్పుడూ మేము పేషెంట్ని సెగ్రిగేట్ చేయము. ఎవరు ఎంత పెట్టుకోగలితే వాళ్ళకి వాటిల్లోనే బెస్ట్ ఆప్షన్స్ అనేది మేము ఇస్తాం. బట్ అవగాహన క్రియేట్ చేస్తాం దట్
ఇది ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే మీ కన్ను ఇలా ఉంటుంది. బట్ ఫైనల్లీ డెసిషన్ ఫైనలీ డెసిషన్ విత్ us is always with the patient. We never force any patient to pay an బట్ సాధ్యాలు ఏది మంచిది వాళ్ళకి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో కమింగ్ టు కాంటాక్ట్ లెన్సెస్, జనరల్ కాంటాక్ట్ లెన్సెస్ అంటే ఇప్పుడు ఐసైట్ ఉంది, దూరంది కనిపించట్లేదు అంటే జనరల్గా వెళ్తాము, ఐసైట్ చెక్ చేస్తారు, కాంటాక్ట్ లెన్సెస్ ఇచ్చేస్తారు. సో కాంటాక్ట్ లెన్సెస్ అనేవి ఒక్కొక్కలా సజెస్ట్ చేస్తారు సార్. ఒకళ్ళు 1 month పెట్టుకోవచ్చు అంటారు, 3 months పెట్టుకోవచ్చు అంటారు, 1 year వరకు మీరు ఇట్లా అంటే పెయిర్స్ ఇస్తూ ఉంటారు. సో కాంటాక్ట్ లెన్సెస్ యూసేజ్ అనేది ఎలా ఉండాలి, అంటే ఎన్ని అవర్స్ పర్ డే, ఎన్ని అవర్స్ కాంటాక్ట్ లెన్సెస్ యూజ్ చేయొచ్చు, అండ్ కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకున్నాక ఇచ్చింగ్ ఆర్ మనం ఏమైనా నలిపినా ఏమైనా లోపలే బ్రేక్ అయిపోతే మీరు చెప్పినట్లుగా నల్లగుడ్డు ఆర్ అఫీషియల్ వర్డ్స్ ఐ కాంట్ యూజ్, బట్ వాటి వరకు ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకోవడానికి ఆర్ సర్జరీకి వెళ్ళి కాంటాక్ట్ లెన్సెస్ పర్మనెంట్గా డిలీట్ చేసుకోవడానికి మధ్య ఏమేమి ఉంటాయి? సో వాట్ ఆర్ ఆల్ ద మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇన్ కాంటాక్ట్ లెన్సెస్? సో దిస్ ఇస్ అ వెరీ నైస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో కాంటాక్ట్ లెన్సెస్ బై అండ్ లార్జ్ సేఫ్, ప్రొవైడెడ్ మీరు కరెక్ట్ ప్రికాషన్స్తో ఫాలో అయ్యి కరెక్ట్గా యూజ్ చేస్తే తప్ప. సో ఎంతసేపు వేసుకోవచ్చు అని అడిగారు. 8 to 10 hours మ్యాక్సిమం పర్ డే, దాని తర్వాత తీసేయాలి. ఇది పాటించాల్సిందే. ఓకే, బికాజ్ దానికి కూడా ఒక రీజనింగ్ ఉంటుంది. బికాజ్ ఆ సర్ఫేస్ మీద ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ కదా కాంటాక్ట్ లెన్స్, దానికంటే ఎక్కువ ఉంచితే సర్ఫేస్ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యి కంటికి ఇనఫ్ ఆక్సిజన్ తగలదు అనమాట. సో అందుకు ఇది ఇంపార్టెంట్. సో కాంటాక్ట్ లెన్సెస్ జనరల్ యూజ్ చేసే వాళ్ళకి నేను 3 థింగ్స్ చెప్తాను. ఏది చేయకూడదు, డోంట్స్ అంటాం కదా. 1, పడుకోవద్దు కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకొని, బికాస్ ఐ క్లోజ్ అయిపోతే హ్యూమిడిటీ లెవెల్స్ పెరిగిపోతాయి కంట్లో, తర్వాత మబ్బు కనిపిస్తుంది, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ ఎ ఫారెన్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ 1. సెకండ్, స్నానం చేయొద్దు. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని మొహం కడుక్కోవడం, స్నానం చేయొద్దు. థర్డ్, ఎక్కువ వర్షంలో తడవకూడదు, బికాస్ దానిలో కూడా డ్రైన్ వాటర్ అంతా కంట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అలాంగ్ విత్ డస్ట్ పార్టికల్స్ అండ్ ఆల్. ఈ 3 పాటించాలి. సార్ ఇంకొకటి, అంటే కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకోకముందు చాలామంది అంటూ ఉంటారు, ఎక్కువగా లైట్ ఫోకస్ అయితే కాంటాక్ట్ లెన్సెస్ కళ్ళలోనే పగిలిపోతాయంట, అవి గుడ్డకి గీరిపోతాయంట అనేది ఒక బిత్ ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను, బికాస్ ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ మై డే టైమ్ ఇన్ లైట్స్, ఐ యూస్ కాంటాక్ట్ లెన్సెస్, నౌ ఆల్సో ఐ హ్యావ్ కాంటాక్ట్ లెన్స్. దిస్ ఈస్ అ కంప్లీట్ మిత్ అనేది ఎగ్జాంపుల్ నేనే. సో ఫ్రమ్ యువర్ సైడ్ సైంటిఫిక్గా మీరేం చెప్తారు దానికి? సో కాంటాక్ట్ లెన్స్ మీరు చూస్తే, మీరు తర్వాత తీసి చూడండి, ఇట్ ఈస్ నాట్ ఎ గ్లాస్, it is unbreakable. It's a paper specialized material, it's elastic కొంచెం. సో బ్రేక్ అవ్వదండి, అది ఛాన్సే లేదు, అన్లెస్ మీరు ఇలా చింపితే చిరుగుతుంది కానీ బ్రేక్ కాదు. అండ్ అది పెట్టుకొని కొంచెం లైట్ గా ఇలా రబ్ చేసినా ఏం అవ్వదు. బట్ ఎస్, ఎక్కువ రబ్ చేయొద్దు అని చెప్తాము. అండ్ కాంటాక్ట్ లెన్సెస్ కంట్లో ఉండి బ్రేక్ అవ్వే ఛాన్స్ లేదు కాబట్టి ఇలా వేరే డ్యామేజెస్ జరగవు. కానీ ఓవర్ టైం ఒక 15-20 years కాంటాక్ట్ లెన్స్ వేసుకున్న వాళ్ళకి, బికాస్ ద ఫారెన్ ఆబ్జెక్ట్, ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ డెవలప్ అవుద్ది టు ద కాంటాక్ట్ లెన్స్ మెటీరియల్. కానీ అది ఇమీడియట్గా రాదు, చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది అనమాట. ఆ టైంలో ఇంకా ఆపేయాలని చెప్తాం, బికాస్ కన్ను సెన్సిటివ్ అయిపోయింది కాంటాక్ట్ లెన్స్. either స్పెట్స్ అయినా యూజ్ చేయాలి, లేదంటే గో ఫర్ సర్జరీస్ అన్నా వెళ్ళొచ్చు. బట్ బై అండ్ లార్జ్ కాంటాక్ట్ లెన్సెస్ ఆర్ సేఫ్, నో ప్రాబ్లం. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి, సర్జరీస్ గురించి మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా హ్యాపీగా సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు అన్నట్లే చెప్తున్నారు. అండ్ అలాగే జరుగుతోంది కూడా. సో ఇది నాణ్యానికి ఒక సైడ్ అనుకోవచ్చా? అదర్ సైడ్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సక్సెస్ కాని కేసెస్ కూడా ఉన్నాయా? కాకపోతే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? సో బాడీలోని అన్ని ఆర్గన్స్ కంటే ఐ సర్జరీ సక్సెస్ రేట్ రైట్ నౌ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. మోస్ట్ సక్సెస్ఫుల్ ఈ క్యాట్రాక్ట్ ఇలాంటివి అంటున్నాను, క్యాట్రాక్ట్, లేజర్స్, 99%, 99.5% సక్సెస్ రేట్ ఉంది ఆల్ అక్రాస్ ద వరల్డ్. ఇఫ్ డన్ వెల్, వెరీ రేర్ దట్ you will have problems. Yes, but there will be certain subset of people, కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇంకో అడ్వాంటేజ్ ఐలో ఏంటంటే, చాలా ప్రాబ్లమ్స్ కూడా రివర్సిబుల్ అండి. అంటే దానికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చి మనం రివర్స్ చేయొచ్చు. చాలా రేర్గా ఈ మధ్యకాలంలో మీరు చూస్తారు దట్ ఏదో ప్రాబ్లం అయ్యి సర్జరీ వల్ల కన్ను పోవడం అనేది చాలా రేర్. సో అందరూ ఇదే గుర్తుపెట్టుకోవాలి, ఐ సర్జరీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్ నౌ డేస్. వాళ్ళు సర్జరీ ఏదైనా ప్లాన్ చేస్తుంటే భయపడుతుంటే దాని గురించి భయపడకండి. సక్సెస్ రేట్ చాలా బాగుంది, చాలా స్మూత్గా, చాలా మంచిగా అయిపోయింది. ఓకే, సో అంటే
సక్సెస్ కాని వాళ్ళు ఎవరైతే ఏం చెప్తున్నారో వాళ్ళకి నాట్ ఓన్లీ విత్ అంటే సర్జరీ చేసిన సర్జన్తో కాకుండా ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు. ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. చాలా వాళ్ళు ఏమంటే అక్కడ ఆగిపోతారు, ఇంకా స్పెషలైజ్డ్ కేర్కి వెళ్ళరు. అంటే ఒక ప్రాబ్లం వచ్చింది, సగం ఇటు నుంచి కూడా ఉండొచ్చు, పేషెంట్ సైడ్ నుంచి కూడా. కరెక్ట్. సో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళరు. ఇప్పుడు నేను ఉన్నాను, ఐఎమ్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్, కార్నియా నల్లగుడు ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ అలాంగ్ విత్ క్యాటరాక్ట్స్ అండ్ లేజర్. నా దగ్గరికి కార్నియా ట్రాన్స్ప్లాంట్కి వచ్చే పేషెంట్స్ చాలా మంది ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి సఫర్ అవుతూ ఉంటారు, కానీ ఒకటి వాళ్ళకి నాలెడ్జ్ లేదు ఇలా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలని, రెండు ఎవరో చెప్తారు వాళ్ళకి ఇంకా అయిపోయింది మీ కన్ను పోయిందని వదిలేస్తారు. బట్ వాళ్ళని కూడా రికవర్ చేశాను, ట్రాన్స్ప్లాంట్ చేసి కూడా రికవర్ చేసి చాలా మంచి చూపు ఇచ్చే కేసెస్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ భయపడకండి, ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఎదకండి, హాస్పిటల్కి రండి. ఇప్పుడు మా సెంటర్ ఫర్ సైట్లో అన్ని స్పెషాలిటీస్ డాక్టర్స్ ఉన్నారు, ఆల్ కైండ్స్, హై ఎండ్ ఎక్విప్మెంట్, హై ఎండ్ టెక్నాలజీ, హైయెస్ట్ స్పెషలిస్ట్ దట్ ఆర్ అవైలబుల్ మా దగ్గర ఉన్నారు. జస్ట్ కమ్ ఫర్ అ చెకప్. ఇప్పుడు ఆప్షన్ ఉంటే ప్రాబ్లం కానీ సాల్వ్ చేయగలిగితే డెఫినెట్లీ ఇట్ కెన్ బి సాల్వ్డ్. బట్ వాళ్ళకి తెలియకపోతే దానికి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందని వాళ్ళు రారు. అంటే ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుందని తెలుసు, కానీ వాళ్ళు ఒక మిత్తులో ఉండిపోతారు. ఇంక ఇంతే మీరు అన్నట్లుగా చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. సో ఆబ్వియస్లీ నా బ్యాడ్ లక్ అంటారు, అంతే కాదండి. సో అవేర్నెస్ ఈజ్ 100% ఇంపార్టెంట్. అండ్ వన్ సర్జరీ అయితే చాలు, కంట్లో ఒకటే సర్జరీ అవ్వచ్చు అంటారు, అట్లేం ఉండదు. ఎన్నిసార్లు అన్నా అవ్వచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయాలంటే సర్జరీ చేయొచ్చు. సో మిగతా పార్ట్స్ లాగా కళ్ళకు కూడా దానంతట అది రికవర్ చేసుకొని స్టెబిలిటీ తెచ్చుకునే కెపాసిటీ ఉంటుంది కంట్లో కూడా. సో ఎన్ని సర్జరీస్ చేసినా దే విల్ బి నో ప్రాబ్లం ఎట్ ఆల్. Where if it's needed, it has to be done. That is what. If it is needed and if it is 100% required to the patient, it is compulsory. We can go with that. Yes. Okay. అంటే కంటి సమస్యలు వచ్చినప్పుడు ఫస్ట్ వెళ్ళాల్సింది డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్స్ ఎంత వర్త్ ఉన్నారు అనేది చాలా మందికి తెలియదు. బట్ కమింగ్ టు సెంటర్ ఫర్ సైట్, ఇక్కడ మనకి డాక్టర్స్ అందరూ ఎంత, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు డాక్టర్ గారే చెప్పారు వీ టేక్ ఓత్ అని. సో చాలా మంది డాక్టర్స్ అది చెప్పారు. సో అక్కడే మీకు అర్థం కావాలి, ఇక్కడ అంటే వన్ ఆఫ్ ద లీడింగ్ హాస్పిటల్స్ ఇన్ హోల్ కంట్రీ. మనకి ఇక్కడ దొరకని సొల్యూషన్ అంటూ లేదు. అండ్ డాక్టర్స్ మీతో క్లియర్గా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసేది కంపారిటివ్లీ అదర్ హాస్పిటల్. సెంటర్ ఫర్ సైట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సైట్. స్టే ట్యూన్డ్ టు HM TV.